గతంలో మీరు చూస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు, పిఎం సూర్య గారు అదేవిధంగా కుసుమ్ కార్యక్రమాలు తీసుకొస్తే గత ప్రభుత్వం వాటిని వాడుకోకపోగా కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా లెటర్ రాసింది సార్. మాకు ఇది అవసరం లేదని చెప్పి రాసింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు సూర్య గారు కావాలి, అదే నాణ్యమైన విద్యుత్ రైతులకు అందించాలంటే 9 గంటలు అందించాలంటే ఖచ్చితంగా పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని మనం తీసుకోవాలనే ఉద్దేశంతో పిఎం గారికి లెటర్ రాశారు. తద్వారా ఈ రెండింటిని కూడా శాంక్షన్ చేశాం సార్. ముఖ్యమంత్రి గారు 20 లక్షల కనెక్షన్లు సూర్యోదయ ద్వారా ప్రతి ఇంటికి కూడా మనం ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యేని కూడా 10 నుంచి 12,000 కనెక్షన్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పెట్టించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది సార్. దాదాపు ఇందాక సభ్యులు కూడా చెప్తా 3 నెలలు అయింది, దీని మీద ప్రజలకు ఇంకా అవగాహన రాలేదని చెప్పారు సార్. పలు కార్యక్రమాల్లో కూడా మనం ఇది చెప్తున్నాం. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా సభ్యులకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా పిఎం కుసుమ్ నాణ్యమైన విద్యుత్తుని పగలపూటే రైతులకు 9 గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి అది కూడా వినిపించడం జరిగింది సార్. దాదాపు మొదటగా 1,00,000 కనెక్షన్లు ఇచ్చారు. మళ్ళీ ఇటీవల కాలంలో 2 లక్షల కనెక్షన్స్ పైన ఇచ్చారు. మొత్తం 4.5 లక్షల కనెక్షన్స్ రావాలి. టెండర్లు కూడా పిలిచాం సార్. తప్పకుండా వాటిని కూడా తొందరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం సార్.